జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయినాయట. 36 మందికి పోలీసుల ఇన్ఫర్మేషన్. ఆలస్యంగా వెలుగులోకి. కంగుతిన్న విలేకరులు. ప్రారంభమైన స్టేట్మెంట్ల రికార్డ్. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నది. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఆయా రంగాలకు చెందిన ఫోన్లు ట్యాప్ అయ్యాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజాగా ఆ లిస్టులో జర్నలిస్టులు సైతం ఉన్నారని వెలుగులోకి వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 36 మంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారని వెల్లడైంది. ఈ మేరకు ఆయా జర్నలిస్టులకు పోలీసులు సమాచారం అందించారు. మీ ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మీ కాల్ డేటా కూడా మా దగ్గర ఉన్నది, మీరు ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారో లొకేషన్లన్నీ రికార్డ్ అయ్యాయి, ఎవరెవరితో మాట్లాడారో, ఎవరి నుంచి ఫోన్లు వచ్చాయో, ఎంతసేపు మాట్లాడుకున్నారో ఈ వివరాలన్నీ ఉన్నాయి అంటూ రాష్ట్రంలోని పలువురు జర్నలిస్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా జర్నలిస్టులు షాక్కు గురయ్యారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆధారాలు చూపిస్తూ, ప్రశ్నలు వేస్తూ ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రస్తుత ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ పోలీసులతో దర్యాప్తు చేపట్టింది. అందులో వార్తలు ప్రసారం చేసే, ప్రచురించే జర్నలిస్టులే గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ పోలీసులకు టార్గెట్గా మారినట్లుగా నిర్ధారించారు. ఈ 36 మంది జర్నలిస్టుల్లో చాలామంది వారి ఫోన్లను ఎస్ఐబి ట్యాప్ చేసిందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో కొద్దిమంది జర్నలిస్టులు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు వెళ్లి వివరాలు తెలుసుకున్నారట. వారి దగ్గర ఉన్న కాల్ డేటా పరిశీలించిన తర్వాత ఎవరెవరితో ఎప్పుడు మాట్లాడారు, ఏ ఏ ఊర్లకు వెళ్లారు అనే వివరాలతో పాటు లొకేషన్లు తెలుసుకున్న తర్వాత అవన్నీ వాస్తవమైన నిర్ధారణకు వచ్చిరట. గత ఏడాది మార్చి నుంచి అక్టోబర్ మధ్యకాలంలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు జర్నలిస్టుల మధ్య చర్చనీయాంశంగా మారింది. పోలీసులు చూపిస్తున్న డేటాలోని అంశాలను పరిశీలించిన జర్నలిస్టులు పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు వివరాలు అందజేశారు. ఒక జర్నలిస్టుగా ఫలానా వారితో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆయా ఊర్లకు వృత్తిరీత్యా లేదా వ్యక్తిగతంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది తదితర అంశాలన్నింటినీ పోలీసులకు చెప్పడంతో వారు రికార్డ్ చేసుకున్నారని ఓ జర్నలిస్టు ద్వారా తెలిసింది. ఈ అంశంలో జర్నలిస్టులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడానికి బదులుగా పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలను అందించి వాటికి తగిన వివరణలను కోరడంతో పాటు అందులోని వాస్తవాలు సేకరిస్తున్నారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఫిర్యాదు చేయాలనుకున్నట్లయితే దాన్ని స్వీకరించి తగిన దర్యాప్తు చేపడతామని కూడా భరోసా కల్పిస్తున్నారు. ఇగో కాంగ్రెస్ బీట్ చూసే రిపోర్టర్లే టార్గెట్ చేసిరట ఎక్కువగా. అంటే కాంగ్రెస్ రిపోర్టర్లు అయితే రేవంత్ రెడ్డి లేకపోతే మిగతా లీడర్లో మాట్లాడుతూ ఉంటారు కదా, సో అందుకే వాళ్ళ ఫోన్లు ఎక్కువ ట్యాప్ చేసిరట. మరోవైపు ఫోన్ ట్యాప్ చేస్తున్న క్రమంలో ఇంటెలిజెన్స్ పోలీసుల నుంచి ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయా, బెదిరింపులకు గురి చేశారా, ఫలానా అంశాన్ని చెప్పాలంటూ వేధించారా, నిఘా పేరుతో ఏమైనా ఇబ్బందులు సృష్టించారా, ఇలాంటి అంశాలు కూడా జర్నలిస్టుల నుంచి పోలీసులు రాబడుతున్నారు. వారి సమ్మతితోనే స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఎస్ఐబి మాజీ అధికారులే పోలీస్ కస్టడీలో భాగంగా రికార్డెడ్ స్టేట్మెంట్స్లో వెల్లడించారు. కొద్దిమంది వ్యాపారస్తులను బెదిరించి అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా మలుచుకోవడం, ఆర్థిక వనరులను సమీకరించడం, ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బతీయడం ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు కూడా స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు వెలుగులోకి రావడం గమనార్హం. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ బీట్ చూసే రిపోర్టర్లపైన ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు తెలిసింది. వివిధ పత్రికలు, టీవీ ఛానల్స్లో పనిచేసే ఈ జర్నలిస్టులకు వారి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న విషయం కూడా ఇంతకాలం తెలియదు. ప్రస్తుతానికి 36 మంది వివరాలు వెలుగులోకి వచ్చినా ఇంకెంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయో అనే ఆందోళన జర్నలిస్టులో కనిపిస్తోందట. మనుషులరా మీరు, అసలు ఎంత దుర్మార్గులరా బాబు. కేసీఆర్ అందుకే కాలు మీద కాలు వేసుకొని జర్నలిస్టులను తిట్టుకుంటా, నన్ను ఏం చేస్తారు, నాదే అధికారం అని ఆ సెక్రటేరియట్ చూసుకుంటా 2000 కోట్లతో కట్టింది, నేనే మళ్ళీ కూర్చునేది, లేకపోతే నా కొడుకు కూర్చుంటాడని ఎందుకు ఇవన్నీ మాట్లాడిండు? ధీమా ఏంది? పైసలు ఉన్నాయి, ఫోన్లు ట్యాప్ చేస్తున్నా, ఎవడెవడు ఏం చేస్తున్నా నాకు తెలుసు, ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసు, వాళ్ళ మాటలను బట్టి నేను ఎట్లా ఎలక్షన్లో గెలవడానికి ప్రయత్నం చేయాలా, ఇవన్నీ లెక్కలేసుకున్నాడు. జనాన్ని తక్కువ అంచనా వేసిండు. ఈ దందా, ఇట్లాంటి పనికిమాలిన వ్యవహారాల ద్వారా బయటపడొచ్చని ప్లాన్ చేసిండు. తన్నుడు దాంతో అవతల పడ్డాడు. ఇప్పుడు టోటల్ ఈ వ్యవహారం అంతా కేసీఆర్కి తెలవకుండానే పోలీసులకు ఏం పని, జర్నలిస్టుల ఇది రికార్డ్ చేసుడు, నాకు సంబంధమే లేదంటుండు కదా. ఇప్పుడు కేసీఆర్ టీవీ9లో కూర్చొని ఏమంటాడు, నాకేం సంబంధం అండి, పోలీసులు వ్యవస్థ, గూఢచారి వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉన్నాయి, మేమెందుకు ట్యాప్ చేస్తాం, పోలీసులు చేసుకుంటారు అన్నాడు. పోలీసులకు ఏం పని, కాంగ్రెస్ బీట్ రిపోర్టర్లది, పోలీసులకు ఏం పని, మిగతా జర్నలిస్టులది. నీకు అవసరం, నీ పొలిటికల్ ఎజెండాలో భాగంగా నీకు అవసరం. అసలు ఈ దుర్మార్గుల అసలు ఆ ప్రెస్ మీట్లకే పోవద్దు, అసలు బాయ్కాట్ చేయాలి పార్టీని. ఎంత అరాచకం అండి అసలు.
వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు. వాళ్ళ మీద ఏమన్నా వాళ్ళు మావోయిస్టులకు ఫోన్ చేసిరనో, ఉగ్రవాదులతో కలిసిపోయారో, ఇంకేదన్నా ఉంటే ఏదన్నా చేసిందన్న ఒక అర్థం ఉంది. దానికి కూడా పర్మిషన్ కావాలా? పార్టీ బీట్ చూసే రిపోర్టర్ల ఫోన్ అంటే ఏం మనుషులు రా నాయన మీరు? అసలు మనుషుల అసలు మిమ్మల్ని జంతువులతో కూడా పోల్చలేము. అసలు జంతువులతో కూడా పోల్చలేము మిమ్మల్ని. మరి దీని మీద ఒక్కడు మాట్లాడేంది? కేసీఆర్ మాట్లాడు, హరీష్ రావు మాట్లాడు, కేటీఆర్ మాట్లాడు. ఎవరైనా క్వశ్చన్ అడిగితే అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా స్టూడియోకి పోయినప్పుడు క్వశ్చన్ అడిగితేనే దానికి ఆన్సర్ వస్తుంది. ఎక్స్క్లూజివ్గా దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఎవడన్నా? సౌదీ అరేబియాలో ఏమోనట భూములు ఇవ్వకపోతే కాల్చిపడేయరు అంటారట అక్కడ ఉన్న రైతులని వాళ్ళని. అట్లనే చేస్తాడు. ఇప్పుడు మూడోసారి పవర్లోకి వచ్చుంటే బతికి బయటపడ్డాం. ఇంకా ఆయనకట 12 సీట్లు వస్తాయట. ఈయనకు 12 సీట్లు ఇస్తేనట మొత్తం ఢిల్లీలో పోయి కొట్లాడతారట. నువ్వు చేసిన దందా ఏంది ఇది?